ఏలియా, మోషే, దావీదు, యోబు, గొప్ప గొప్ప వీరులందరూ చెప్పిన మాట వన్ కామన్ టర్మ్ ఏంటిది? నన్ను చంపేయి. యథార్థంగా చెప్పండి, ఇక్కడ ఉన్న వారు ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో దేవా నన్ను చంపేయి అని అడిగారు? చేతులెత్తి చూపించండి. అంటే ఏంటి అంత శ్రమ, ఏంటి అంత బాధ వచ్చింది? మనుషులకి అది అల్పంగా కనపడచ్చు, కానీ మీరు మోస్తున్న భారము మీకే తెలుసు కదండి. ఏ మనుషుడికి అర్థం కాదు. ఈ మోషే కూడా అలసిపోయిన పరిస్థితుల్లో నన్ను చంపే. ఆర్ యు ఆల్వేస్ ఆస్కింగ్ గాడ్ టు కిల్ యూ? నాకు వద్దయ్యా, నాకు ఈ జీవితం వద్దయ్యా, ఇంకా చాలయ్యా, నా వల్ల అవ్వదయ్యా, నన్ను చంపే అయ్యా, నన్ను చంపే, నన్ను చంపే, నన్ను తీసుకెళ్ళిపో అనే మాటలు వస్తున్నాయా? అంతగా శోధిస్తాడండి అపవాది. ఎంతగా తెలుసా? మీ ప్రాణము మీరు తీసుకునేంత వరకు శోధిస్తూ ఉంటాడు, లేకపోతే మీ జీవితాన్ని నాశనం చేసేంత వరకు మిమ్మల్ని శోధిస్తూ ఉంటాడు. కావాలని మీ చుట్టూ మనుషుల్ని ప్రేరేపిస్తూ మీరు చేయని తప్పుల్ని కూడా నువ్వు చేసావు 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 అని ఆ మాటలు, ఆ నిందలు పడుతున్నప్పుడు మీకు ఎలాగ అనిపిస్తుంది? నా వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదు, ఐ కెనాట్ బేర్ ఇట్. మోషే అదే చెప్పాడు, ఐ కెనాట్ బేర్ ఇట్ ఎనీ లాంగర్ లార్డ్, ఐ కెనాట్ బేర్ ఇట్ ఎనీ లాంగర్. అట్ దిస్ పాయింట్, ఇటువంటి సమయంలో మనం ఉన్నప్పుడు యెహోవా యందే నమ్మిక ఉంచుదాము. హల్లెలూయా. యెహోవా యందే నమ్మిక ఉంచుదాము.